సిబిఐకి నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపై వేటు సంస్కరణల కమిటీ నేడు జరగాల్సిన నీట్ పీజీ వాయిదా ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు ఫలించిన విద్యార్థులు విపక్షాల ఒత్తిడి పరీక్ష పవిత్రత కాపాడతాం కేంద్రం లీక్ రాకెట్ ముందు మోదీ నిస్సహాయం అసమర్థ నాయకత్వంతో పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్ చూస్తా ఉన్నాం. అయితే ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పాలన్నా నీట్ అనే కాదు ఇప్పుడు ఏ పేపర్ లీక్ చేసినా ఎవరు లీక్ చేసినా ₹1 కోటి ఫైన్ 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అవుట్ రేట్ గా అది ఎవడనేది చూడాల్సినటువంటి అవసరం లేదంటూ మొన్న మోడీ చేసినటువంటి స్టేట్మెంట్స్ మనం చూసినాం. సో బట్ ఈ సిబిఐకి ఈ పేపర్ లీకేజ్ అనేది ఇవ్వడం ఒక రకంగా మంచిదే. ఎందుకు బీజేపీ మీద పడినటువంటి మచ్చను వాళ్ళు తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది రెండో పేపర్ ఫస్ట్ నీట్ తో మొదలైంది, దాని తర్వాత ఇంకో 2 పేపర్లు లీక్ అయినాయి. ఎందుకు బీజేపీ తగినటువంటి చర్యలు తీసుకోలేదు? ఇక్కడ మోరోవర్ ఏంటంటే ఈ నీట్ తర్వాత రిలీజ్ అయినటువంటి పేపర్ ఏదైతే లీకేజ్ అయిందో ఆ లీక్ అయినటువంటి పేపర్ డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో వాట్సాప్ లో చక్కర్లు ఘోరంగా అసలు అదైతే మరి దారుణం. నీట్ లీకేజీ సూత్రధారి రవి అత్రి అరెస్ట్, జార్ఖండ్ లో మరో 6గురికి బేడీలు, నిందితుల ఫ్లాట్ నుంచి పేపర్ సీజ్, 14కు చేరిన అరెస్టుల సంఖ్య, కుట్రదారు ముఖియా కోసం వేట, బీహార్ లోని ప్రైవేట్ కాలేజీలపై నిఘా. ఇక్కడ ఎక్కడెక్కడ లీక్ అయిందో చూసుకుంటే జార్ఖండ్ బీహార్ లొకేషన్స్ ఓన్లీ తీసుకొని మొత్తం అంతా బీజేపీకి అంట కడతారు. అలా పబ్లిసిటీ ఇస్తారో లేదా వాళ్ళు డ్యామేజ్ చేస్తారో అర్థమైతే లేదు. ఈ సందర్భంగా లీకేజీ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య ఫిబ్రవరిలోనే ఎందుకు తెలియదు, నోటిఫై చేశామని అబద్ధాలు ఎందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. అడ్డుకట్టే పెద్ద ప్రశ్న. 7 ఏళ్లలో 70కి పైగా పేపర్ల లీక్, 1.7 కోట్ల మందిపై ప్రభావం, దేశంలోని 15 రాష్ట్రాల్లో ఘటనలు, అధికారులు టీచర్ల పాత్ర, ప్రింటింగ్ ప్రెస్ల నుంచి కూడా సోషల్ మీడియా కూడా ఓ వాహకమే. లీక్ తర్వాత చర్యలకే చట్టాలు పరిమితం, తాజా చట్టము ఇలానే అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో నేను చెప్తా ఉన్నాను కదా, ఎవరిపైన ఎవరైతే ఈ పేపర్ లీక్ చేసిండో ఒక్కరి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈరోజు న్యాయస్థానాల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో, జడ్జిలు ఎవరైతే ఉన్నారో, దయచేసి ఇలాంటి వాళ్ళ మీద అసలు మీరు ఆ దయ జాలి కరుణ అనేది చూపొద్దు. ఖచ్చితంగా వాళ్ళపైన ఆరోపణ వస్తే ఇమీడియట్ గా వాళ్ళకి అసలు బెయిల్ ఇవ్వకుండా ఒక చట్టం తీసుకురావాలి. అసలు బెయిల్ ఇవ్వకుండా చట్టం తీసుకొస్తే బాగుండేది. లేదన్న, భారతదేశానికి కొన్ని కఠినమైన చట్టాలు తేవాలి. పేపర్ లీక్ చేసిన నాలుక కట్ చేయాలి, రోడ్ పబ్లిక్ లా కూర్చోవాలి, రేప్ చేసిన రోడ్ల మీద ఉరే తీయాలి, తాగి యాక్సిడెంట్లు చేసి చంపిన అదే కార్ కింద వండబెట్టి చంపాలి. ఇట్లాంటి అనొద్దు కానీ నిజంగా దిస్ కంట్రీ డిజర్వ్స్. ఎందుకంటే మన భారతదేశంలో నాకు తెలిసి చట్టాల్లో చాలా ఎక్కువ లూప్స్ ఉన్నటువంటిది మన దేశమే, మన దగ్గర ఉన్నటువంటి చట్టాలే. సో కఠిన చట్టాలు వస్తే తప్ప లెక్క సర్రే ఇలాగైతే కనబడతలేవు.